హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు చికెన్ కర్రీని కొంచెం డిఫరెంట్గా చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర చికెన్, మెంతికూరతో చికెన్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని దానిని వాటర్తో బాగా కడుక్కోవాలండి. 2-3 సార్లు కడిగితే ఆ నీచు వాసన అంతా పోతుంది కదా. అలా కడుక్కుని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మెంతికూర చికెన్ని చాలా చాలా డిఫరెంట్గా చేసి చూపిస్తానండి. మెంతికూర అంటే కొంచెం చేదుగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా, కానీ అలాంటి టేస్ట్ ఏమీ కూడా కర్రీలోకి రాకుండా చాలా డిఫరెంట్గా చేసి చూపిస్తాను. కొత్తగా అనిపిస్తుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చికెన్ కడుక్కుని మిక్సింగ్ బౌల్లో పెట్టుకుని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు వెనిగర్ చూపిస్తున్నానండి. వెనిగర్ కనుక లేకపోతే దాని ప్లేస్లో నిమ్మరసం అయినా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సోయా సాస్ కూడా 1 అర టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు టమాటా సాస్ కూడా 1 అర టీ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే ఇవి రెండింటి కాంబినేషన్ చికెన్కి చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఎక్కువగా సాసులకి ఇష్టపడుతూ ఉంటారు కదా, వారికి ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ రెసిపీ. మీరు ట్రై చేయండి ఇంట్లో. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే ఆ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. అవన్నీ వేసుకుని చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి. 1 అరగంట సేపు దాన్ని నాననిద్దాం. ఇప్పుడు మెంతికూర చూపిస్తున్నాను. ఇలా తాజాగా ఉన్న మెంతికూర మొక్కలను తీసుకోండి. కొంచెం నలిగినట్లు వాడినట్లు ఉంటే ఆ టేస్ట్ మాత్రం కర్రీకి బాగోదండి. ఇలా ఫ్రెష్గా ఉండాలి. చక్కగా తాజాగా ఉన్నాయి చూసారా. వాటిని ఇలా వేర్లను కట్ చేసుకుని కాడలతో సహా సన్న ముక్కలుగా కట్ చేసుకుని నీ వాటర్ ఎక్కువగా పోసుకుని కడుక్కోండి. అలా బాగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇలా జాలి గిన్నె ఉంటుంది కదా, హోల్స్ ఉన్న గిన్నె ఏదైనా తీసుకుని దానిలోకి ఆ పెట్టుకున్న మెంతికూర అంతా కూడా వేసేసుకోండి. ఎందుకంటే దానిలో వాటర్ అసలు ఉండకూడదండి. మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ అంతా కూడా కిందికి దిగిపోయి ఓన్లీ ఆకులు మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా చీలికలుగా చేసుకోండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ పోసుకోండి. ఆయిల్లో ఈ మెంతికూర బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే దానికి ఉన్న చేదుదనం అంతా పోతుంది. పసిరి వాసన ఉంటుంది కదా ఆకుకూరలకి ఎక్కువగా, ఆ పసిరి వాసన అంతా పోయి మెంతికూర చేదు కూడా పోయి చక్కగా ఉంటుందండి ఆయిల్లో ఫ్రై చేస్తే. చిటికెడు సాల్ట్ వేసుకుని అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో 2-3 గరిటెల ఆయిల్ పోసుకోండి కర్రీకి సరిపడా. ఇప్పుడు 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోపు, 1/2 టీ స్పూన్ షాజీరా కూడా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్కి మాత్రమే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన చికెన్లో సాల్ట్ ఉంది కదా. కొత్తిమీర కూడా కడుక్కుని ఈ ఆనియన్స్లోనే ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి ఎక్కువగా పడుతుంది. మనం చివరిగా వేసే కన్నా ఇప్పుడే ఆయిల్లో ఆనియన్స్తో పాటు ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని 1 అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసిన మెంతికూర ఉంది కదా, దానిని కూడా ఆయిల్లో ఆనియన్స్లో వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఆల్రెడీ ఫ్రై అయిన మెంతికూరే కదా. ఇప్పుడు 2 టమాటాలు తీసుకుని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా మెంతికూరతో పాటు ఆనియన్స్లో ఉడికించుకుందామండి. అవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దానిని అలా వేసేసుకుందాం. దానిలోంచి వాటర్ వస్తాయి కదా, చికెన్ మ్యారినేట్ చేసాం కదా, ఆ వాటర్ బయటికి రిలీజ్ అయ్యే వరకు కూడా అలా మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను.
ఇలా చికెన్లోంచి వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసేసుకుని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. మిరియాల ఫ్లేవర్ అనేది కూడా చికెన్కి చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా పడితే చికెన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అలా మిరియాల పౌడర్ లేకపోతే మీరు అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్నప్పుడైనా కొన్ని మిరియాల గింజలు కూడా వేసుకోండి దాంతోపాటు. ఇంకా రెడీ అయిపోయిందండి. కొంచెం కర్రీ చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంక సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, నా కుకింగ్ స్టైల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చివరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరికొన్ని కొత్త రెసిపీస్తో డైలీ మీ ముందుకు వస్తానండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ చికెన్ కొత్తిమీర కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం ఒకేలా చికెన్ని ఒకే రకంగా తింటూ ఉంటాం కదా, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మీరు కుక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేశారంటే వారందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. వారు ఈ కర్రీకి ఫేవరెట్ అయిపోతారు. అంత బాగుంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.